ఇప్పుడు రష్యా నుంచి మనం ఇప్పుడు ఆయుధ ఒప్పందంలో ఏ ఆయుధాలు వస్తే చైనా కూడా మనల్ని ఓడించలేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు అంటే ప్రపంచంలో ముఖ్య దేశాలన్నీ ఆయుధ వ్యాపారం చేసే దేశాలు, ఇంకా మన శత్రువులే, చైనా, పాకిస్తాన్, టర్కీ లాంటివి, ఇవన్నీ భయపడే ఒక పెద్ద సమావేశం పుతిన్ అజిత్ దోవల్ సమావేశం. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం ఏ విధంగా కుదరబోతుంది అంటే, ఇప్పుడు మనం రష్యా నుంచి ఇక 5 S-400 కొంటే యాంటీ మిసైల్ సిస్టంలో 3 వచ్చేసినాయండి. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. అదొకటి అడగడానికి వెళ్తున్నాం, తొందరగా డెలివరీ చేయమని. రెండోది ఏంటంటే S-500కి సంబంధించి జాయింట్గా ఉత్పత్తి చేయడానికి ఇండియాలో అది కూడా కుదిరే అవకాశం ఉంది. దాన్ని ఇండియా వదలదు. ఇప్పుడు రష్యా ఏంటంటే డబ్బులు లేవు రష్యా దగ్గర. పెద్ద S-400 5th జనరేషన్ 6th జనరేషన్ తయారు చేయడానికి డబ్బులు లేవు. భారత్ సంయుక్తంగా పార్టిసిపేట్ చేస్తే దానికి డబ్బులు ఇస్తుంది. అదనమాట మనం టెక్నాలజీ మనం పొందగలుగుతాం, ఆయుధాలు పొందగలుగుతాం. అందుకని S-500 సిస్టమ్ మన జాయింట్ సప్లై అవుతుంది. తర్వాత బ్రహ్మోస్ NG మిసైల్ అండి, బ్రహ్మోస్ బ్లాక్ అని నెక్స్ట్ జనరేషను అది ఒకటి తయారవుతుంది. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఇక అతి